అండి. అందరూ నమస్తే. వెల్కమ్ మై ఛానల్ నవీన్ మిడిల్ క్లాస్ లైఫ్. ఇదైతే సండే రోజు తీసిన వీడియో. సో, నిన్న టైం లేక నిన్న అప్లోడ్ చేయలేదు. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. వాయిస్ కూడా ఈరోజు పెట్టేస్తున్నా. సో, నేనైతే ఈరోజు చికెన్ పకోడీ అయితే చేసుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని అది చిన్న చిన్న స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని అయితే ఇంకా నీరు మొత్తం వడిచేలాగా జాలి గిన్నెలు వేసేసుకోవాలి. ఆ నీరంతా పోయినాక అందులోకి అయితే చికెన్లోకి కొంచెం పసుపు, టేస్ట్ తగిన సాల్ట్, ధనియాల పొడి, ఇంకా నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా ప్యాకెట్ చిన్నది తీసుకున్న ₹5 అది మొత్తం ఫుల్ ప్యాకెట్ వేసేసిన. ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా అందుకోసమని. ఇంకా దాని తర్వాతనేమో ఇంకా మంచిగా ఇంట్లోనే అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్, ఇంకా అందులోనే మన టేస్ట్ తగినంత కారం, మీరు ఎంత తినాలనుకుంటే అంత. సో, మా ఇంట్లో కారం ఎక్కువనే తింటారు మా బాబుతో సహా, అందుకని నేను కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా అందులోనే కొంచెం కార్న్‌ఫ్లవర్ అనమాట, 2 స్పూన్స్ అయితే కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. అది మొక్కజొన్న పిండి. ఇంకా అందులోనే ఒక ఎగ్ అయితే పలగొట్టేసేస్తున్నా. ఇంకా ఇందులోనే ఒక ఎగ్ కూడా వేసేస్తున్నా. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు. ఇది బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ వరకు అయితే పెట్టేసేయాలి. ఇంకా ఆ తర్వాతనేమో ఒక బాండీలో మంచిగా ఆయిల్ వేసుకొని అది బాగా మసులుతుండగా కొంచెం స్లిమ్లో పెట్టుకొని అయితే ఈ పకోడీని కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. అంటే చికెన్ మెటీరియల్ ఉందిగా అది కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. ఈ పకోడీని అయితే స్లిమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల చికెన్ ఉడకదు. మంచిగా ఫ్రై అయినాక టిష్యూ పెట్టుకున్న గిన్నెలు అయితే ఇంకా ఈ చికెన్ పకోడీని వేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ మొత్తం అయిపోయినాక ఇంట్లోనే ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా కొన్ని జీడిపప్పు మంచి ఫ్రై చేసుకొని దాని మీద వేసుకుంటే మస్తు ఉంటుంది, ఇంకా కలర్ఫుల్గా. ఫైనల్లీ మా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా బాబు అయితే టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేసిన, ఇంకా తర్వాతనేమో మా వాడు టేస్ట్ చేసిండు. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ముద్దు ఇస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.